ఇదివరకు సినిమాలనేవి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వరకే పరిమితం అయ్యేవాళ్ళం. ఇప్పుడు బిజినెస్ గాని, సినిమాకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ గాని, తద్వారా హీరో యొక్క మార్కెట్, డైరెక్టర్ యొక్క మార్కెట్, ఇండస్ట్రీ యొక్క మార్కెట్ ఇవన్నీ రాజమౌళి వచ్చాక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఒకప్పుడు చిరంజీవి ఆ రకమైనటువంటి స్టామినాని బిల్డ్ చేస్తే, రామారావు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటితే, దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది చిరంజీవి అయితే, ఆ తర్వాత రాజమౌళి ఒక డైరెక్టర్‌గా మధ్యలో హీరోలు కూడా చాలా చేశారు. కానీ రాజమౌళి యాస్ ఎ డైరెక్టర్ తెలుగు సినిమా యొక్క లెవెల్‌ని కంప్లీట్‌గా అసలు పీక్స్ ఆఫ్ లెవెల్‌కి తీసుకెళ్ళగలిగారు. అయితే సినిమాల యొక్క బ్రేక్ ఈవెన్ ఈరోజు ఇంపార్టెంట్ అయింది కాబట్టి, ఈ సినిమాకి ఎస్పెషల్లీ 'దేవర' సినిమాకి వస్తున్నటువంటి మిక్స్డ్ టాక్ చూస్తే చాలా మందికి వస్తున్నటువంటి క్వెషన్ హానెస్ట్‌గా ఏంటంటే, 'దేవర' సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందా? ఈ ఈ రకమైనటువంటి మిక్స్డ్ టాక్ వల్ల. ఎందుకంటే ఓపెనింగ్స్ బ్లాక్ బస్టర్. అసలు ఓపెనింగ్స్ విషయంలో ఎవరు కంగారు పడక్కర్ల. ఎందుకంటే ఆల్రెడీ డే 1 టికెట్స్ బుక్ చేసేసుకొని ఉంటాం. ఏ సినిమాకైనా డే 1 నంబర్స్ అనేవి సినిమా టాక్ బట్టి బేస్ అయి ఉండదు. చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నా. డే 1కి సంబంధించి వచ్చే నంబర్లు హీరో యొక్క స్టామినా, హీరో మీద ఉండే క్రేజ్, హీరో అండ్ డైరెక్టర్ మధ్య ఉండేటువంటి కాంబినేషన్ పట్ల క్రేజ్, అట్లాగే ట్రైలర్ బాగుండడం, సబ్జెక్ట్ ఏం తీసుకున్నారు, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో యొక్క స్టామినా. ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత సోలో రిలీజ్ జూనియర్ ఎన్టీఆర్. కాబట్టి అది చాలా బిగ్గెస్ట్ థింగ్ అవుతుంది. అట్లాగే 'ఆచార్య' లాంటి దారుణమైన సినిమా తర్వాత 'కొరటాల శివ' రావటం అండ్ ఒక 'సముద్రం' బ్యాక్‌గ్రౌండ్, అనిరుద్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ట్రైలర్ ఇవన్నీ 'జాహ్నవి కపూర్' తెలుగు డెబ్యూ, 'సైఫ్ అలీ ఖాన్' ఇవన్నీ ఓపెనింగ్ డేకి పనికొస్తాయి. కానీ డే 2 నుంచి సినిమా నడిస్తేనే సినిమా బ్రేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవర్‌సీస్ నంబర్స్ మనం చూద్దాం. 27 క్రోర్స్ అంటే దాదాపు ఆహ్, ఒక 6 కోట్లు అక్కడ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో 6 కోట్లు వసూలు చేయాలంటే నాకు తెలిసినంత వరకు ఒక 4.5 వరకు రావచ్చు మూవీ. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ సేల్స్ గట్టిగా అన్ని కలిపి 3 మిలియన్స్ చెప్తున్నా. 3 మిలియన్స్ 6 మిలియన్స్ 6 మిలియన్ డాలర్స్ రావాలి. సో 3 3 3 దాటి ప్రీ సేల్స్ ఆ తర్వాత డేస్ 3.5 వరకు రావచ్చు. కానీ ఓవర్‌సీస్‌లో ఈ సినిమా రన్ అవ్వడం కష్టం అని నేను అనుకుంటున్నా పర్సనల్‌గా. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా అబ్రప్ట్‌గా ఉంది. మీకు 'కల్కి' లాంటి లార్జర్ థాన్ లైఫ్ సినిమాలైతేనే ఆడుతున్నాయి ఈ మధ్య కాలంలో. 'హనుమాన్' తీసుకోండి, 'కల్కి' తీసుకోండి. 'గుంటూరు కారం' లాంటి ఫ్యామిలీ డ్రామాస్ పోయినాయి. ఇది కూడా ఒక రకంగా లార్జర్ థాన్ లైఫే. కానీ సినిమా మొత్తం కూడా అండర్ వాటరో, సముద్రం మీద హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెసో, ఒక 'అవతార్‌లో' ఒక 10%, 5% కైండ్ ఆఫ్ లాగా వెళ్తుంటే ఎక్సైట్ అయ్యేవారు జనాలు. కానీ ఇవన్నీ ట్రైలర్‌కే పరిమితం చేశాడు కొరటాల శివ. ట్రైలర్‌లో మాత్రమే ఉన్నవి. ఇంకాస్త ఎక్స్‌టెండెడ్ ట్రైలర్ లాగా ఆ సీన్స్ ఉంటాయి తప్ప, మిగతా అంతా కూడా ల్యాండ్ మీదే జరుగుతూ ఉంటది. మిగతా అంతా కథ కూడా ఊర్లోనే జరుగుతూ ఉంటది. ఊర్లో జనాల మధ్య, క్యారెక్టర్స్ మధ్య జరుగుతూ ఉంటది. కాబట్టి ఇట్లాంటి స్టోరీస్‌ని ఓవర్‌సీస్ ఆడియన్స్ తమ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్లి ఎగబడి పనిగట్టుకొని చూస్తారు అని నేనైతే డెఫినెట్‌లీ అనుకోను. సో, అందువల్ల నాకు తెలిసినంత వరకు ఓవర్‌సీస్‌లో బ్రేక్ ఈవెన్ కష్టం అవ్వచ్చు. ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనను. ఎందుకంటే నేను ఇట్లాగే 'కల్కి' సినిమాని కూడా తక్కువ అంచనా ఏసి డే 1 చేసిన రివ్యూ వీడియోలోనే బ్రేక్ ఈవెన్ కష్టమే ఈ సినిమా. అయితే మంచిదే. బట్ కష్టంలా అనిపిస్తుందన్నా. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. డబుల్ బ్లాక్ బస్టర్ ఎంతో అయింది ఆ సినిమా. బీభత్సమైనటువంటి హిట్ అయింది. సో, అట్లాగా తప్పొచ్చు అంచనాలు. బట్ జస్ట్ ఒక అనాలిసిస్ అంతే ఇక్కడ. ఎవరు హీరో ఏంటి అనేది మనకు అనిపించింది చెప్తున్నాం. మీకు అనిపించింది చెప్పొచ్చు. ఎటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ లేకుండా. సో, అక్కడ వరకు అది. ఓవర్‌సీస్ వరకు నాకట్లా అనిపించింది. హిందీ బెల్ట్ కూడా సేమ్ థింగే అప్లై అవుతదని నేను అనుకుంటున్నా. అంటే హిందీ బెల్ట్ కాదు సారీ. హిందీ ఈ బాలీవుడ్ సర్కిల్స్ ఇదంతా. కానీ హిందీ బెల్ట్ ఉంటది మనకి. 'బాహుబలి' తర్వాత, 'త్రిపుల్ ఆర్' తర్వాత, 'పుష్ప' తర్వాత హిందీ బెల్ట్ మొత్తం గూడా మీకు మహారాష్ట్ర అనండి, బీహార్ అనండి ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మంచి బిజినెస్ చేసింది. ఒక 6,00,00,000, 8,00,00,000 బిజినెస్ చేసింది. అక్కడ హిట్ అవుతదని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 'సాహో' లాంటి సినిమా కూడా హిట్ అయింది. 'బాహుబలి' తర్వాత వచ్చినటువంటి 'సాహో' ఒక క్లాస్ యాక్షన్ మూవీ. ఇది మాస్ యాక్షన్ మూవీ. సో, ఎక్కింది. అదే ఎక్కింది. సో, ఇది డెఫినెట్‌లీ ఎక్కుతది. హిందీ బెల్ట్ వరకు సేవ్ అవుతది ఈ మూవీ అనుకున్నా. కానీ ముంబై, ఢిల్లీ ఈ ఏరియాస్‌లో బాలీవుడ్ సినిమాలు చూసేటువంటి మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా సేమ్ ఓవర్‌సీస్ ఆడియన్స్ లాగానే ఈ సినిమాని అంటే రిజెక్ట్ చేయకపోవచ్చు గానీ, మార్జినల్‌గా బ్రేక్ ఈవెన్ వరకు రానివ్వరేమో అని అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత అనిపించింది ఇది. ఇంకా తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే, నైజాంలో నేను ఫస్ట్ నుంచి మన ఛానెల్‌లో వీడియోస్ చూస్తే బ్రేక్ ఈవెన్ వీడియోస్ అన్నిట్లో చెప్పా. నైజాంలో చాలా ఎక్కువ రేట్ కమ్మారు. 44 క్రోర్స్ అని చాలా పెద్ద టార్గెట్. సో, ఇట్లాంటి ఒక అబ్రప్ట్ ఎండింగ్ ఆఫ్ సెకండ్ హాఫ్‌లో రకరకాల కంప్లెయింట్స్, లాగ్ అంటున్నారు. ఈ రకమైనటువంటి ఫీలింగ్స్‌లో ఉన్నప్పుడు మరి 44 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ చేయగలుగుతదా? అనేది డౌట్‌ఫుల్ థింగ్‌గా చెప్పొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ సైడ్ చూసుకుంటే 70 ఆ ఏరియాలో ఉంది. నంబర్ 70 అటు ఇటుగా 70 క్రోర్స్ రావాలి. సీడెడ్‌లో డెఫినెట్‌లీ వచ్చేలాగా 22 క్రోర్స్‌కి అమ్మారు. సో,
ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇవన్నీ కలిపి మనకి ఒక 50 కోట్ల వరకు ఉంది. సో ఇది ఒక క్రూషియల్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఒక బిగ్ బెనిఫిట్ ఉంది తారక్‌కి. ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కల్కికి ఇచ్చారు హైక్. ఈ మూవీకి కూడా హైక్ ఇచ్చారు. 14 డేస్ హైక్ ఇచ్చారు. 5 డేస్ పర్ షో అలౌ చేస్తున్నారు. కాబట్టి ఈ నంబర్స్ అనేవి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్‌లో అచీవ్ అవుతది బ్రేక్ ఈవెన్ అని అనుకుంటున్నాను నేను. బట్ స్టిల్ మనం అనేక వీడియోస్‌లో అనుకున్నాం, రివ్యూస్‌లో అనుకున్నాం. ఎన్టీఆర్ మూవీస్‌కి ఎందుకో బ్రేక్ ఈవెన్ విషయంలో కాస్తంత తడబాటు, ఇబ్బందులు ఉంటూ వస్తున్నాయి. గత 10 సినిమాలు చూసుకున్నా మీకు ఆ తడబాటు డెఫినెట్లీ ఉంది. 'అరవింద సమేత' ఎక్సలెంట్ మూవీ. ఎన్టీఆర్ అమోఘమైనటువంటి పెర్ఫార్మర్‌గా ఒక నేషనల్ అవార్డ్ లెవెల్ పెర్ఫార్మన్స్ చూపిస్తాడు. ఓపెనింగ్ ఫస్ట్ అరగంటలో వచ్చే ఫైట్‌లోనే మనోడు అసల పీక్స్ ఆఫ్ ఎలివేషన్, తన ఎక్స్‌ప్రెషన్స్, ఎలివేషన్స్, అతని బాడీ లాంగ్వేజ్, అతని బాడీ, అతను ఆ ఆక్రోశం, ఆ తండ్రి చనిపోయిన ఆవేదన, అందులోంచి వచ్చిన కోపాన్ని ఇదంతా కూడా పీక్స్ ఆఫ్ పెర్ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. అందులో ఇంకా బావుంటది. అయినా కానీ ఆ మూవీ కూడా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వక ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే 6 ఏళ్ల క్రితం సంగతి. 'త్రిపుల' తర్వాత ఆయన లెవెల్ అది పెరిగింది కాబట్టి ఈ మూవీ ఆంధ్ర పరంగా మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కన్సిడర్ చేసుకొని సీడెడ్ కన్సిడర్ చేసుకుంటే ప్రైస్ హైక్ చాలా ఎక్కువ ఉంది. సో ఛాన్సెస్ ఉన్నాయి. నైజాంలో కూడా కదా అంటారు మేము. కానీ నైజాంలో డే 1 ఇచ్చారు మీకు హైక్స్. సో మూవీకి ప్రైస్ హైక్ అనేది నైజాంలో డే 1 మాత్రమే ఉంది. డే 2 నుంచి తక్కువ ఉంది. అంటే ₹30 మామూలు సింగిల్ స్క్రీన్స్ పర్ టికెట్, ₹50 మల్టీప్లెక్స్‌లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంతే తప్ప ఏపీలో అట్లా కాదు. 120, 130 అట్లా 14 డేస్ పాటు ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఆంధ్రాలో అంత హైక్ ఉంది కాబట్టి మరి వెళతారా? వెళ్ళరా? అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. సినిమా పట్ల ఒక పిచ్చుంది. 'కల్కి' ఉంది. ప్రైస్ హైక్ ఉంది. సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. 'అశ్వత్థాముడని', 'మహాభారతం' అని, 'అర్జునుడని', ఇతను 'కల్కి' అని, 'కృష్ణుడు ఎవరా' అని ఈ రకమైనటువంటి ఫీలర్స్, ఈ రకమైన డిస్కషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో నడిచాయి. సో వెళ్తారు. హైక్ ఉన్నా సరే ఓకే. పర్లేదులే ఎళ్దాం ఓటీటీలో రావడానికి టైం పడద్ది కదా! ఎళ్తారు. ఇది కూడా ఓటీటీ 50, 60 డేస్ పడతది. కానీ ఆ తీసుకువెళ్ళేటువంటి థింగ్ ఇక్కడ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే ఈ మూవీకి చూసుకుంటే. అలాంటి లార్జర్ థాన్ లైఫ్ థింగ్స్, ఔట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఈ మధ్య సినిమాలకు పనిచేస్తున్నాయి. 'హనుమాన్' ఉంది. 'హనుమాన్' ఒక చిన్న సినిమా. లో బడ్జెటెడ్ మూవీ. కానీ 'గుంటూరు కారం' లాంటి సినిమాను క్రాస్ చేసి, ఆ 'గుంటూరు కారం' పక్కన పెడితే అనేక సినిమాలు క్రాస్ చేసి భయంకరమైనటువంటి హిట్ ఎందుకయిందంటే అది లార్జర్ థాన్ లైఫ్ కాంటెంట్. దాంట్లో ఔటర్ ఫ్యాక్టర్స్ హనుమంతుడని, సీక్వెల్ అని, గ్రాఫికల్ థింగ్స్ అని, పిల్లలకి నచ్చే సినిమా అని ఇట్లా అనేక ఇష్యూస్. సో అట్లాంటివి ఇక్కడ లేవు. అది చెప్తున్నా. మనం అనుకుంటాం సముద్రం ఉంది, సముద్రం ఫైట్లున్నాయని. కానీ అవి డిసప్పాయింట్ చేశాడు సినిమాలో. 'హనుమాన్‌లో' మీకు చాలా రకాల హై ఒస్తాయి. ఆహ్, ఇందులో దాని పేరేంటి 'కల్కిలో' గూడా అట్లాగే. కానీ 'ఆదిపురుష్‌లో' డిసప్పాయింట్ అయిపోతాం గదా! అట్లాగే ఇందులో కూడా 'ఆదిపురుష్‌తో' కంపేర్ చేస్తే ఎగ్జాంపుల్ 'ఆదిపురుష్' మన ట్రైలర్ నుంచే డిసప్పాయింట్ వరస్టుంటది. బట్ ఇందులో రిలీజ్ ట్రైలర్, టీజర్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసినా కూడా సముద్రపు సంబంధించినటువంటి సన్నివేశాలు హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ లేకుండా అన్నట్టు సాగించేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ షార్క్ సన్నివేశం ఉందనుకోండి. షార్క్‌ది మనం ట్రైలర్‌లో చూసి అబ్బా! ఒక భయంకరమైన ఫైట్ ఉంటదేమో అనుకుంటాం. అది ఎక్కువ సేపు లేదు. చాలా తక్కువగా ఒక హై ఇవ్వలేకపోయాడు కొరటాల శివ. ఇట్లాంటివన్నీ లేనప్పుడు ఔట్ సైడ్ ఫ్యాక్టర్స్ రియాక్ట్ అవ్వనప్పుడు కేవలం హీరో స్టామినా మాత్రమే తీసుకెళ్ళగలుగుతది. అది తీసుకెళ్తది బానే ఉంది. కానీ అక్కడ ప్రైస్ హైక్ ఆల్రెడీ ఉంది. సో, వేరే ఫ్యాక్టర్స్ గాని, లార్జర్ థాన్ లైఫ్ థింగ్స్ గాని లేవు ఈ మూవీలో. సో, వెళ్ళాలా వద్దా అంత హైక్ పెట్టుకొని. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంతా వెళ్తే 2000 అంత ఖర్చవుద్ది. సో, ఆలోచించుకుంటారు గదా! అరే! అంత సూపర్‌గా లేదంటలేరా, అంత ఎగబడేలేదంట కాదులేరా అనే టాకొస్తే డెఫినెట్‌లీ దెబ్బ. నేనిట్లా జరుగుతదంటలే. జస్ట్ ఒక అనాలిసిస్ అంతేగాని ఇది ఎవరి హీరో, ఎవరి సినిమా తక్కువ ఇదే సినిమాలో 'ప్రభాస్' హీరో అయినా, 'పవన్ కళ్యాణ్' హీరో అయినా మనం చేయగలిగిందేం లేదు. 'కల్కిలో' 'ఎన్టీఆర్' హీరో అయినా సరే అదే ఇందాక చెప్పుకుంది అప్లై అవుతది. జస్ట్ ఇది అనాలిసిస్ అంతే. సో, మీకేమనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత, టాక్ విన్న తర్వాత బ్రేక్ ఈవెన్ పరంగా హానెస్ట్‌గా మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.